హోదా గౌరవం అనేది డబ్బును బట్టి రాదు. ఒకవేళ వచ్చినా అది భయం వల్లే తప్ప మనసు లోతుల్లో నుంచి వచ్చిందైతే అస్సలు కాదు. ఎందుకంటే అసలైన గౌరవం మనం చేసే మంచి వల్లే సాధ్యం. ఆ స్థానంలో మనం ఉన్నప్పుడు చేసే సాయం వల్ల ఎంత గొప్ప అద్భుతాలు జరుగుతాయో చెప్పే రియల్ ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది. సుధామూర్తి గారి గురించి అందరికీ తెలిసిందే కదా. ఆవిడ జీవితంలో జరిగిన ఈ స్టోరీని మీకు అర్థమయ్యేందుకు నా కథగా చెప్తాను. ఆ సంవత్సరం కర్ణాటకలో SSLC పరీక్షా ఫలితాలు వచ్చిన రోజది. న్యూస్ పేపర్ తిరిగేస్తుంటే మొదటి పేజీ అంతా ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ల పేర్లు ఫోటోలతో నిండిపోయింది. ఎంతో కష్టపడి అలా ర్యాంకులు సాధించిన వారంటే నాకెంతో అభిమానం. అందరి ఫోటోలు పేర్లు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నాను. అందులో ఓ అబ్బాయి ఫోటో నన్నెంతగానో ఆకట్టుకుంది. చూడ్డానికి బక్కగా పాలిపోయినట్లున్నాడు. అతని పేరు హనుమంతప్ప. ఆ పరీక్షల్లో అతను 8వ ర్యాంకును సాధించాడు. కానీ అతని కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి గురించి చదువుతుంటే బాధ కలిగింది. ఎందుకంటే హనుమంతప్ప తండ్రి ఓ వ్యవసాయ కూలి, పైగా 5 పిల్లలు. భార్యకి ఇంటి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. మారుమూల గ్రామం కావడంతో అంతగా లోకజ్ఞానం కూడా లేదు. పొద్దంతా కష్టపడితే అతని తండ్రికి వచ్చే కూలి 40 రూపాయలు. ఆ డబ్బులతోనే ఆ కుటుంబం కడుపు నింపుకోవాలి. ఇంటికి పెద్దవాడినని, కుటుంబ భారం ఇక తనపై పడిందని, అందుకే పై చదువులకు వెళ్ళలేకపోతున్నానని హనుమంతప్ప చెప్పిన ఆర్టికల్ చదవగానే తెలియకుండానే నా కళ్ళలోంచి నీళ్లు పొంగుకొచ్చాయి. వెంటనే హనుమంతప్ప అడ్రస్ కి ఉత్తరం రాసి అతన్ని నా దగ్గరికి రమ్మని చెప్పాలనిపించింది. కానీ అంతలోనే అతని ఆర్థిక పరిస్థితి గుర్తొచ్చి ఆ పల్లె నుండి నా దగ్గరికి రావడానికి అతని దగ్గర డబ్బులుండవేమోనని కొంత డబ్బుతో పాటు ఎక్కడికి రావాలో వివరంగా ఉత్తరం రాశాను. కొన్ని రోజులకు హనుమంతప్ప మా ఆఫీస్కి వచ్చాడు. అతన్ని చూస్తే దారి తప్పి వచ్చిన లేగలా బెదురు చూపులతో ఎంతో వినయంగా ఉన్నాడు. కాసేపు అతనితో మాట్లాడిన తర్వాత, చదువులో నువ్వు సాధించిన విజయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. కానీ డబ్బులు లేవని చదువు మానేస్తానని చెప్పడమే నచ్చలేదు. నీకు డబ్బే సమస్య అయితే అది నేనిస్తాను. నువ్వు ఏం చదువుకోవాలనుకుంటున్నావో, ఎక్కడ చదవాలనుకుంటున్నావో చెప్పు. నీ చదువుకయ్యే ఖర్చు మొత్తం నేనే చూసుకుంటానని హామీ ఇచ్చాను. నా మాటలకు హనుమంతప్ప కళ్ళలోంచి కన్నీళ్లు రావడం చూసి ఆయనకి చదువు మీద ఎంత ఇష్టం ఉందో అర్థమైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ, మేడం, బళ్ళార్లో ఉన్న టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో చదవాలనుకుంటున్నాను. మా ఊరికి అది దగ్గరే అన్నాడు. సరే, నీకు నెల ఎంత డబ్బు పంపించమంటావన్నాను. కాస్త ఆలోచించి చెప్పడం కష్టంగా ఉంది. ఊరు వెళ్ళాక అన్ని వివరాలతో ఉత్తరం రాస్తానని వెళ్లిపోయాడు. అలా కొన్నాళ్ల తర్వాత హనుమంతప్ప నుండి ఉత్తరం వచ్చింది. అందులో నేను నా ఫ్రెండ్ కలిసి ఓ రూమ్ ని అద్దెకు తీసుకుని సొంతంగా వంట చేసుకుందాం అనుకుంటున్నాం. దానివల్ల కొంత ఖర్చు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి నెలకు 300 ఇస్తే సరిపోతుందని ఆ ఉత్తరంలో రాసుకొచ్చాడు హనుమంతప్ప. వెంటనే నేను అతనికి నెలకు 300 చొప్పున 6 నెలలకు గాను 1800 పంపించాను. డబ్బు అందిందని హనుమంతప్ప కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్తరం రాశాడు. ఇలా కొంతకాలం గడిచింది. నేను కూడా నా పనుల్లో బిజీ అయిపోయాను. కానీ ఓ రోజు హనుమంతప్పకు డబ్బులు పంపించాలన్న విషయం గుర్తొచ్చి వెంటనే మరో 6 నెలలకు సరిపడ డబ్బును పంపించాను. ఈసారి కూడా హనుమంతప్ప నుండి ఉత్తరం వచ్చింది. అయితే ఆ ఉత్తరం కవర్ ని ఓపెన్ చేయగానే ఉత్తరంతో పాటు కొన్ని డబ్బుల నోట్లు ఉండడం చూసి ఆశ్చర్యపోయాను. మేడం, వచ్చే 6 నెలలకు మీరెంతో బాధ్యతగా నా మీద ప్రేమతో డబ్బులు పంపించారు. అయితే గత 2 నెలల నుండి నేను బళ్ళారిలో లేను. ఒక నెల మా కాలేజీకి సెలవులైతే మరో నెల అంతా సమ్మెలతో కాలేజీ నడవలేదు. అందువల్ల నేను ఈ 2 నెలలు మా సొంతూరులోనే ఉన్నాను. కాబట్టి ఆ 2 నెలల్లో నా ఖర్చు తగ్గింది. అందువల్ల ఈ 2 నెలల్లో మిగిలిన 300 మీకు పంపుతున్నాను. దయచేసి ఈ డబ్బుని తీసుకోగలరు అని రాశాడు. ఆ ఉత్తరం చదవగానే ఆశ్చర్యమేసింది నాకు. అంత పేదరికంలోనూ ఇంత నిజాయితీయా? నేనేమి అతన్ని నెలసరి ఖర్చులకు లెక్కలు అడగనని హనుమంతప్పకు తెలుసు. ఒకవేళ డబ్బులు మిగిలినా అవి దాచుకోవచ్చు. కానీ హనుమంతప్ప మాత్రం నిజాయితీగా మిగిలిన డబ్బును పంపించాడు. నిజానికి పేదరికం మనిషిని దిగజార్చుతుందన్నది సత్యం కాదు. విద్యతో కానీ సంపదతో కానీ సంస్కారం రాదు. అది మనసు నుంచి రావాలి. అది ఏ యూనివర్సిటీనో నేర్పితే వచ్చేది కాదు. అలాంటిది ఓ మారుమూల పల్లెలో ఉంటున్న హనుమంతప్ప చేసిన ఈ పనికి, ఆయన నిజాయితీకి ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. కానీ తన కుటుంబంతో పాటు హనుమంతప్ప సంతోషంగా ఉండాలని మాత్రం ఆ భగవంతుని కోరుకున్నాను. నేను చేసిన సాయానికి ప్రతిఫలంగా ఊహించని బహుమానాన్ని ఇచ్చాడు హనుమంతప్ప. ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు ఉంటారా అనిపించేంతలా హనుమంతప్ప నిజాయితీ సుధామూర్తిని ఆలోచనలో పడేసింది. ఓ పాఠాన్ని నేర్పింది. మరి మనం ఎలా ఉన్నాం ఒక్కసారి ఆలోచించుకుందాం. మరి ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.